నమస్తే. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసుదేవుడు. నేను గత 20 సంవత్సరాలుగా హైకోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మళ్ళీ హైదరాబాద్ కోర్ట్స్‌లో కూడా నేను జిల్లా కోర్టుల్లో కూడా అడ్వకేట్‌గా పనిచేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఒక ఇద్దరు అమాయకుల్ని ఒక హత్య కేసులో ఇరికించాలని చెప్పేసని, లేకపోతే వారిలో ఇంకా కొంతమంది వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కానీ లక్షల రూపాయలు లంచంగా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అవనగడ్డ సిఐ, ప్రస్తుత సిఐ మరియు అతనికి సహకరిస్తున్న కొంతమంది కానిస్టేబుల్స్, హైర్ అఫీషియల్స్, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలి కాబట్టి తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. పాపం మా ఇంటి ముందే, వేకనూరు మా గ్రామం, మా ఇంటి ముందే ఉంటారు తుంగల నాగేశ్వరరావు, పార్వతి అనే దంపతులు. వారిరువురికి అసలు పిల్లలు కూడా లేరు. నాగేశ్వరరావుకి సుమారుగా ఒక 65 సంవత్సరాలు ఉంటాయి, ఆమెకు ఒక 55 సంవత్సరాలు ఉంటాయి. అయితే గత 8 నెలల క్రితం మరిపాలెం అనే గ్రామంలో ఒక ఆమె, పెద్ద ఆమె, అంటే ఈ పార్వతి అనే ఆమెకి మేనత్త అవుతుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందో లేకపోతే ఎవరైనా చంపి పడేశారో తెలియదు. ఆ సమయంలో పార్వతి అనే అమ్మాయి షిరిడీలో ఉంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి వేకనూరు గ్రామంలో ఉన్నాడు. ఆ వేకనూరు గ్రామంలో ఉన్నట్టు మా ఊర్లో 10 మంది నాకు సాక్ష్యంగా చెప్పారు. ఇతను ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, నైట్ టైంలో కానీ ఆమె చనిపోయిన టైంలో అతను నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడే ఉన్నాడని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా పార్వతి అనే అమ్మాయి షిరిడీలో నుండి వీళ్ళు పోలీసులు ఫోన్ చేసిన తర్వాత అక్కడి నుంచి తను ఫ్లైట్లో విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి ఈవినింగ్కి మరిపాలెం చేరుకుంది. ఆమె మేనత్తే చనిపోయిన అమ్మాయి. యాక్చువల్గా ఏంటంటే ఆమెకు ఎవరూ లేకపోవడంతో ఆమె తీసుకెళ్ళి ఆమెకు సపర్యలు చేయించుకుంటుంది గత 12-13 సంవత్సరాల నుండి. ఆమెకి మంచి చెడు చూస్తుంది కాబట్టి ఆమె ప్రేమతో ఈమెకి 2014లో ఒక ఎకరం పొలం రాసింది, 2020లో ఒక ఎకరం పొలం రాసింది సుమారుగా. అయితే ఆ రాసినటువంటి పొలాన్ని ఈమె వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా ఆ పెద్దామెకే ఖర్చు పెడుతూ మంచి చెడు చూసుకుంటూ వస్తున్నారు ఇప్పటివరకు. వీళ్ళు ఆ హత్యో మరి ఆత్మహత్యో తెలియదు వాస్తవంగా. నాకు అక్కడ చెప్పేటువంటి ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకున్నట్టయితే ఆత్మహత్య అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడో 30-40 ఏళ్ళ క్రితం ఇతను కొడుకు అక్కడే చనిపోయాడంట దాంట్లో పడి. 1 సంవత్సరం క్రితం ఈమె కూతురు, ఆమె కూడా అక్కడే చనిపోయిందంట. ఈమె చనిపోవడానికి 1 సంవత్సరం క్రితం అదే చెరువులో, అదే ప్రాంతంలో చనిపోయిందంట. సో ఈమె కూడా ఆ రోజు ఒంటరిగా ఉంది. కారణం ఏంటంటే ఆమె అల్లుడు పక్కనే, వాళ్ళ అల్లుడు ఉంటాడు. ఈమెకి సపర్యలు చేయడం కోసం పార్వతి అనే అమ్మాయి ఉంటుంది. ఈ పార్వతి అనే అమ్మాయి షిరిడీ వెళ్ళింది. తనకు కావాల్సిన వంట 2-3 రోజులు సరిపడా ఏదో వండి పెట్టి వెళ్ళిందంట. అదేవిధంగా పక్కనున్న అల్లుడు కూడా అతనికి కంటి ఆపరేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళి గుంటూరులోనో ఎక్కడో హై హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సో ఎవ్వరూ లేని సందర్భంలో ఒంటరిగా ఉండడంతో తనకి ఏదన్నా భయమో లేకపోతేనేమో ఒక రకమైనటువంటి భావమో కలిగి ఆత్మహత్య అన్నా చేసుకుని ఉండాలి, లేదంటే ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఎవరన్నా, మరి ఎవరనేది మనం చెప్పలేం కానీ చంపైనా ఉండాలి. సో అది ఏం జరిగిందనేటువంటిది 8 నెలల మట్టి 3 సిఐలు మారారు. ఈ 3 సిఐల్లో 2 సిఐలు వీళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి డిసైడ్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ సిఐ అయితే జరిగిన మరుసటి రోజునే ఉదయమే తుంగల నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి పొలంలో పని చేసుకుంటుంటే వచ్చి తీసుకుని వెళ్ళి నాగాలంక పోలీస్ స్టేషన్లోను, అవనగడ్డ పోలీస్ స్టేషన్లోను విపరీతమైన కొట్టారు కర్రలతో. నువ్వు ఒప్పుకో, మర్డర్ ఒప్పుకో అని చెప్పేసాను, మర్డర్ కేసు ఒప్పుకో అని చెప్పేసాను. వాస్తవంగా అమ్మాయిని మర్డర్ చేశారని చెప్పేసి ఎవరూ కనీసం కంప్లైంట్ కూడా ఇలా. పడిపోయినామని ఎవరో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. ఈలోపు ఎవరో విలేకరు ఇంటిమేషన్ ఇస్తే దాన్ని పట్టుకుని పోలీసులు వెళ్ళారు, ఎఫ్ఐఆర్ చేశారు. అనుమానాస్పదంగా ఏదైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు పోలీసులు, తప్పలేదు. చేసిన తర్వాత ఏంటి అనేది ఎంక్వైరీ చేయాలి కరెక్ట్గా.
అలా కాకుండా ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకెళ్ళి విపరీతంగా కొట్టి, తన మర్మాంగాల్లో కారం పెట్టి, కంట్లో కారం పెట్టి, బట్టలన్నీ పీకేసి చాలా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం పూట నాకు వాళ్ళు విషయం తెలియజేస్తే నేను సీఐతో మాట్లాడాను ఆ రోజున. మాట్లాడితే ఆయన చెప్పారు, "సార్ నేను ముందే ఏదో అనుకున్నాను కానీ అతను ఉన్న పర్సనాలిటీకి, ఈ చనిపోయిన అమ్మాయి ఉన్న పర్సనాలిటీకి అతను ఒక్కడే చేయలేడండి. అతను నేను నమ్ముతున్నానండి అతను చేయలేదనటం. కానీ ఎవరు చేశారేంటో తెలియాల్సి ఉంది. నేను తెలుసుకుంటాను సార్" అని చెప్పేసని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత నాగేశ్వరరావుని ఇంటికి పంపించేయడం కూడా జరిగింది. కారణం ఏంటంటే ఆమె ముసలామె ఇంచుమించు 80-90 కేజీలు ఉంటుందంట. ఇతను కనీసం ఒక 30 కేజీలు కూడా ఎత్తలేడు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇతనికి లివర్ డ్యామేజ్ అయింది. లాస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ పాటు అంత అది జరగడానికి 1 ఇయర్ బిఫోర్ నుంచి ఇతను లివర్ డ్యామేజ్తో ఇబ్బంది పడుతున్నాడు. ఆ విధంగా ఇబ్బంది పడుతూ ఈ మర్డర్ అనేటువంటిది అతను చేశాడంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. కానీ ఇవేమీ ఆలోచించుకోకుండానే పోలీసులు అతన్ని కొట్టి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇదే విషయాలని తర్వాత వచ్చిన సీఐకి తెలియజేశాను. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. కానీ పార్వతి అనే అమ్మాయిని కూడా తర్వాత తీసుకెళ్ళి కొట్టి నువ్వు ఒప్పుకో అది ఇది అని చెప్పేసి అన్నారు. కానీ పాపం అమ్మాయి నాకు ఏ పాపం తెలియదు అయ్యగారు అని చెప్పేసి పాపం ఎంతో వినవించుకున్నా సరే లేడీ కానిస్టేబుల్తో 3-4 విపరీతం కొట్టించారు. అది అయిపోయింది. అప్పుడు మళ్ళీ మాట్లాడితే సరే తప్పైపోయింది సార్ అని చెప్పేసి అన్నారు. అయిపోయిన తర్వాత మళ్ళీ 3వ సీఐ వచ్చాడు. ఈ మధ్యకాలంలో ఈ సీఐ వచ్చిన తర్వాత సుమారు 40-50 సార్లు ప్రతి 4 రోజులకి, ప్రతి 5 రోజులకి పోలీసులు పంపించడం, మిమ్మల్ని రమ్మని చెప్పడం, ఇంటికాడ కూర్చోబెట్టడం ఇలా చేస్తున్నారు. గత నవంబర్ మొదటి వారంలో నేను వెళ్ళాను వీళ్ళిద్దరిని తీసుకుని. నేనేదో మా అమ్మగారికి సంవత్సరీకం కార్యక్రమం ఉంటే వస్తే వీళ్ళు మాకు ఇలా ఇబ్బంది అవుతుందయ్యా, ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అని చెప్పేసి అంటే నేను తీసుకుని వెళ్ళాను. ఆ రోజు సీఐ గారు అన్న మాట ఏంటంటే నా దగ్గర వీళ్ళు ఆస్తులు తీసుకున్నారండి. వీళ్ళు ఒక 2 ఎకరాలు చిల్లర రాయించుకున్నారు. వీళ్ళ అంటే వేరే ఆ ముసలాంకి ఇంకొక మనవరాలు ఉంటుంది, ఆమెకు ఒక 3.5 ఎకరాలు రాసిచ్చారు. కానీ మమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదండి అని చెప్పేసి అని అడిగాడు. అది తప్పండి, వీళ్ళకి ఏమీ లేదు తినడానికి ఉండటానికేను, దాని మీద వచ్చే ఆదాయంతోనే వీళ్ళు ఏదో బతుకుతున్నారు. అంతేగాని దాన్ని ఏదో నమ్మేసుకుని లేదంటే ఆ ముసలం చంపేసి వచ్చిందంతా తీసుకొచ్చి వీళ్ళ పిల్లలకి ఇద్దామనుకోవడానికి వీళ్ళ పిల్లలు కూడా లేరండి. వాస్తవంగా చెప్పండి, ఎవరన్నా సాక్ష్యం ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే ఏ సాక్ష్యం లేదండి అన్నారు. లేనప్పుడు మీరు పదపద్దాకా వీళ్ళని పిలిచేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెట్టడం ఏంటండి, తప్పు కదా. ప్రతిసారి మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఏదో మమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదు అంటున్నారంట. ఏం చేస్తారండి మీకు అని చెప్పేసి అంటే లేదులేండి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. తీసుకొచ్చేసాను, అయిపోయింది. మళ్ళా తర్వాత వారానికి 10 రోజులకి మళ్ళీ పంపిస్తూనే ఉన్నారు. మళ్ళీ 2 డేస్ బ్యాక్ కూడా అలాగే పంపించారు. నేను హైకోర్టులో ఉన్నాను, ఏపీ హైకోర్టులో అంటే సరే నేను వస్తున్నానులేమ్మా, నేను వచ్చి మాట్లాడతానని చెప్పేసి నేను వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకుని డిఎస్పీ గారికి దగ్గర తీసుకెళ్ళి ఇలా జరుగుతుందమ్మా మొత్తం. సో మీ సిఐ గారిని ఏదో సాటిస్ఫై చేయట్లేదంట, ఆ వచ్చిన కానిస్టేబుల్స్ని కూడా ఏం సాటిస్ఫై చేయట్లేదంట, ఈ విధంగా అంటున్నారమ్మా అని చెప్పేసి అంటేను ఆమంది అలాంటిది ఏదైనా ఉంటే నేను ఎంక్వైరీ చేస్తానండి, కానీ మర్డర్ కేసు కదండి, మా ఇష్టం వచ్చినప్పుడు మేము పిలుస్తాం, రావాల్సిందే అండి అంది. సో ఇదే విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఈమె కూడా సరిగా సపోర్ట్ చేయట్లేదనే ఉద్దేశంతో నేను కంప్లైంట్ వాళ్ళు చెప్పిన విషయాలను రాయించి వాళ్ళతో ఏలుముద్ర, అతను చదువు కూడా రాదు, ఏలుముద్ర వేయించి దాన్ని ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, డీజీపీ గారికి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత శనివారం పంపించాం. ఇది ఆ పంపించిన విషయం డిఎస్పీ గారికి తెలుసు. డిఎస్పీ గారు సిఐ గారికి అడుగుంటారు, లేదంటే చెప్పుంటారు. నిన్న సోమవారం సాయంత్రం, నిన్న 24వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకి సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఒక కానిస్టేబుల్, న్యాయాలయం కానిస్టేబుల్ అంట అతను, అలా అని చెప్పుకున్నాడంట, పేరు కూడా చెప్పట్లేదు అతను వచ్చి మా సిఐ గారు చెప్పారు, నువ్వు రా అమ్మా, నువ్వు వచ్చి నా బండి ఎక్కు, నా బండి ఎక్కితే నేను తీసుకెళ్తాను, సిఐ గారు ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో ఎండబెట్టి తీసుకురామన్నారు, లేకపోతే ఊరుకొని అన్నారు అని చెప్పేసి అని బెదిరించాడు. అప్పుడు పాపం ఆ అమ్మాయి నాకు భయపడితే నాకు ఫోన్ చేస్తే నేను మాట్లాడాను అతనితో, ఏంటయ్యా ఏంటి పరిస్థితి అని చెప్పేసి అని. దానికి సంబంధించిన రికార్డు కూడా నేను దీంట్లో పెడతాను మీకు. ఇప్పుడు అతనితో రికార్డ్ చేసింది, మాట్లాడింది నేను రికార్డు పెడతాను. అయితే ఆ రికార్డులో అతను చెప్పింది ఏంటంటే, మా సిఐ గారు చెప్పారు నేను తీసుకెళ్తాను అంతే అన్నాడు. ముందు ఆడపిల్లని అలా తీసుకెళ్ళకూడదు కదండి, అవసరమైతే లేడీ కానిస్టేబుల్ రావాలి, నువ్వు వచ్చి అలా తీసుకెళ్ళడం ఏంటండి అని చెప్పేసి అంటే సమాధానం లేదు. ఆల్రెడీ నేను కంప్లైంట్ చేశాను మీ సిఐ గారి మీద, మళ్ళీ ఆయనే మళ్ళీ అమ్మాయిని రమ్మంటున్నారంటే ఏదైనా చేయొచ్చు,
సో కాబట్టి నేను ఇప్పుడు పంపించను, పెద్ద మనుషులతో నేను పంపిస్తానామని, ఏదైనా విషయం ఉందంటే అని చెప్పేసి చెప్పి చెప్తే అతను లేదండి మా సీఏ గారు చెప్పారు, నేను తీసుకెళ్తాను అంతే అన్నట్టుగా మాట్లాడాడు. అవసరమైతే ఆటో ఎక్కించి తీసుకెళ్తాను కాదు దూరం తీసుకెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ మాట్లాడాడు. ఇది తప్పండి అని చెప్పేసి వెంటనే నేను ఆ విషయాన్ని డిఎస్పీ గారికి తెలియజేస్తే డిఎస్పీ గారి కాల్ కూడా రికార్డ్ చేశాను, అది కూడా పెడతాను. డిఎస్పీ గారికి గతంలో కంప్లైంట్ చేసినటువంటి విషయం కూడా నేను మీకు దీంతో పాటు షేర్ చేస్తాను. అయితే ఆయన డిఎస్పీ గారు సిఐ గారితో మాట్లాడారు. సిఐ గారు మళ్ళీ కానిస్టేబుల్తో మాట్లాడిన తర్వాత డిఎస్పీ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, లేదంటే మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, నా దగ్గరికి 4 కేసులు తీసుకొచ్చారు, నేను తీసుకెళ్ళింది 2 కేసులు, ఒకటి ఈ కేసు, రెండోది పులిగట్లో మా మామగారి మీదకి మా చిన్న మామగారు అబ్బాయి కత్తించుకుని వచ్చాడంట ఒక రోజున, ఏదో ఒక వారం రోజుల క్రితం. ఆ విషయాన్ని డిఎస్పీ గారికి తెలియజేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి, వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ అండి, 80 years అబౌవ్, కానీ కాళ్ళు బయటికి వెళ్ళలేరు, కాబట్టి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి ఈమె దృష్టి తీసుకొచ్చా. కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు డిఎస్పీ. అదే విషయాన్ని ఈమెకు మెసేజ్ పెట్టాను, మొన్న శనివారం నాడు ఇచ్చేసాను, ప్లస్ ఇచ్చేసాను. లేదు మీరు 4 విషయాలు చెప్పారు, 4 విషయాలు అబద్ధమేను మీరు చెప్పినవి అని చెప్పేసి నాతో స్టేట్మెంట్ ఇచ్చింది, నాకు చెప్తుంది. ఆ విషయం కూడా నేను మీకు రికార్డ్ చేసి పంపిస్తాను. నేను తీసుకెళ్ళిన విషయాలు 2 విషయాలు డిఎస్పీ గారి దృష్టికి. ఆ 2 విషయాల్లోనూ న్యాయం చేయకపోగా, సరిగా ఎంక్వైరీ చేయకపోగా మళ్ళీ నా మీద అభియోగాలు. నేనేంటో ఆమెకు తెలియదు, ఆ విషయాలు నేను తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ అన్నాడంట, ఏమని, ఆ ఫోన్ కట్టేసిన తర్వాత, నువ్వు ఎవరికో చెప్పేసావమ్మా లాయర్ గారికి, మా సిఐ గారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు, పెద్దవాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, దీని వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మచిలీపట్నం ఎక్స్ఎంపీ కొనకల నారాయణ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వీళ్ళకి సపోర్ట్గా, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళు తలుచుకుంటే వాళ్ళందరూ వీళ్ళ వెనకాలే ఉంటారు, మీరేం చేయగలరమ్మా, మీ అడ్వకేట్ ఏం చేయగలడు, మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాల్సిందే, నువ్వు మమ్మల్ని సాటిస్ఫై చేయాల్సిందేను అని చెప్పేసి అంటాడంట కానిస్టేబుల్. ఎవరయ్యా, ఏ మచిలీపట్నం ఎక్స్ఎంపీ, ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలో సహాయం చేసే ఇటువంటి వాళ్ళ మీ వెనకాల ఉంది, ఏం చేస్తారు మీ వాళ్ళంతా? అమాయకమైన జనాలని మీరు కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈ ధరన వాసుదేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా, మేము మర్డర్ చేశామని తెలియజేయడం కోసం ఒక నిద్రపోతున్న బ్రాహ్మణ బాలుడు, 11 సంవత్సరాల బాలుడు రామకృష్ణ అనేటువంటి కుర్రోడిని నిద్రపోతున్న బాలుని పొడిచింది చంపిన వాళ్ళు. అటువంటి వాళ్ళు మీ వెనకాల ఉంటారా? ఏం చేస్తారు వాళ్ళు? సుమారుగా ఒక 20-30 కేసుల్లో ఉన్నారు వాళ్ళు, క్రిమినల్స్. వాళ్ళు ఏం చేయగలరు ఇక్కడ? అమాయకులను ఇబ్బంది పెట్టమని చెబుతున్నారు వాళ్ళు ఎవరన్నా ఇక్కడ? చెప్తుంటే రమ్మని చెప్పండి దమ్ముంటే. నేను ఎప్పుడు టెంపర్ని కోల్పోను, గుర్తుపెట్టుకోండి. పద్ధతిగా మీ డ్యూటీలు మీరు చేయండి. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బు తీసుకుంటున్నారు మీరు జీతం రూపంలో, ప్రభుత్వానికి పనిచేయండి. ఇప్పుడు నడిచే దాంట్లో జనసేన, బీజేపీ అనేటువంటి 2 మంచి పార్టీలు కూడా ఉన్నాయి, అవినీతి రహిత పార్టీలు అవి, గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఒక జన సైనికుడిని. జనసేన పార్టీ కోసం నా కన్న తల్లి చచ్చిపోతే వారం రోజుల్లో కాశీ వరకు వెళ్ళి 5 రివర్లో తన అస్థికలు కలిపి మిగతా వారం రోజులు వచ్చి జనసేన పార్టీకి పనిచేసి నా తల్లి కార్యక్రమానికి నేను గెస్ట్ లాగా వచ్చా. 2 రోజుల్లో 5,000 మందికి అన్నదానం చేసి మరలా తిరిగి వచ్చి మళ్ళీ 3వ రోజున కౌంటింగ్ కోసం వెళ్ళా. చీఫ్ ఏజెంట్ ఒక ఎలక్షన్లో. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి దుర్మార్గులు వీళ్ళు అంటే వాళ్ళని పక్కకు కూడా రాని, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మాలాంటి వాళ్ళందరం ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానివల్ల నా శత్రువు లాభపడినా నేను ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఇప్పుడు అవనగడ్డలో ఉన్నది జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన రాజకీయాల కోసం ఏదో వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడేమో నాకు తెలియదు, కానీ
ఆ ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి పనిచేస్తున్నటువంటి అటువంటి వాళ్ళని మీ వెనకాల ఉన్నారని చెప్పేసి నా మనుషుల్ని కానీ అమాయకుల్ని కానీ బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం మీరు మీ ఉద్యోగాలు ప్రశాంతంగా మాత్రం చేసుకోలేరు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి మనిషిని నేను. 20 సంవత్సరాల క్రితం అవనగడ్డ ఎంఆర్ఓ ఆఫీసులో ఇద్దరిని ఏసీబీ ట్రాప్ వేయించాను. డిఎస్పీ గారు నా గురించి తెలుసుకోండి మీరు. నేను ఎప్పుడు ఎక్కడ అబద్ధం ఆడను. అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అసలు అంతకన్నా లేదు మీకు. మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేయండి. కొత్తగా ఉద్యోగంలోకి వచ్చారు మీరు, ఇంకా మీలో కొంత నిజాయితీ ఉంటుందనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను నేను. అది మీ దగ్గర లేదు, మా పోలీసులు నేను సపోర్ట్ చేసుకుంటాను అనేటువంటి విషయం నేను మీ దగ్గరికి వచ్చినాక నాకు అర్థమైంది. ఎందుకంటే నా ముందు ఆయన మమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదు అంటే మీ స్టేట్మెంట్ నేను తీసుకొని అన్నారు మీరు. నా స్టేట్మెంట్ తీసుకోకుండా పోలీసుల స్టేట్మెంట్ తీసుకుంటానని చెప్పారు మీరు. మీ పోలీసులు మీకు అనుకూలంగా మాట్లాడతారు కానీ ప్రజలకు అనుకూలంగా మాట్లాడరు. మీ ఆఫీసర్స్కి అనుకూలంగా మాట్లాడతారు తప్ప ప్రజలకు అనుకూలంగా మాట్లాడరు. అందుకే ఇటువంటి వీడియో చేసి పబ్లిక్గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నాకు. ఇదే విషయాన్ని నేను ఎస్పీకి చెప్తాను, డీజీపీకి చెప్తాను. మీరు మాట్లాడినటువంటి రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఎవరో రౌడీలని అక్రమ మార్గంలో సుమారుగా ఒక 7-8 మందిని చంపి ఒక 20-30 కేసుల్లో ఉండి కొన్ని వందల మంది భూములను ఆక్రమించి 2-3 పదవులు అనుభవించవచ్చు. ఐ డోంట్ కేర్. వాళ్ళు మీ వెనక ఉన్నారు, మేము ఏదైనా చేయగలం అనేటువంటిది మీ కానిస్టేబుల్తో చెప్పి మమ్మల్ని మా వాళ్ళని బెదిరించడం చాలా తప్పు. అటువంటిగా బెదిరిస్తే నేను రంగంలో దిగితే నేను చెప్తున్నా అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో 15 నుంచి 20 వేల ఓట్లు మార్చగలను. మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు మార్చగలను. వాసుదేవుడు అంటే ఏంటో తెలుసుకుని నడుచుకోండి. నాకు 45 సంవత్సరాలు. ఈ రోజు వరకు అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో పుట్టి పెరిగాను. 20 సంవత్సరాల మట్టి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. శాండ్ మాఫియాకి వ్యతిరేకంగా పనిచేశా. 2012లో 2 స్టేట్లోనూ శాండ్ రీచెస్ అని క్లోజ్ చేయించా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్కి తెహల్కా కేసులో బెయిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేశా. అవనగడ్డలో అంబటి బ్రాహ్మణి అనేటువంటి వ్యక్తి చనిపోతే అవనగడ్డలో ఎమ్మెల్యే లేడంటే అవనగడ్డలో ఎమ్మెల్యేని ఎలక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ పెట్టించినటువంటి కేసులు నేను చేశా. ఒక 7-8 మర్డర్ కేసులు చేశా నా కెరియర్లో. అన్ని ధర్మం ఉన్నకే ఉన్నాడు వాసుదేవుడు, గుర్తుపెట్టుకోండి. ప్రగతి పూర్ణ అనేటువంటి పాపం ఆయన మీదకి చాలామంది ఇల్లీగల్గా ఉండేవాళ్ళు, నా బంధువులు కూడా కొంతమంది ఆయన మీద ఇబ్బంది పెట్టాలని చూశారు. ఒక మంచి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని కాపాడినటువంటి నైజం ఉన్న మనిషిని. ధర్మం ఉంటేనే ధర్మం వైపున ఉంటాడు వాసుదేవుడు, గుర్తుపెట్టుకోండి. అధర్మం వైపున ఉండడు. ఇటువంటి విషయాలు కనుక మరలా రిపీట్ చేసి వాళ్ళ ప్రాణానికి ఏదైనా హాని జరిగితే ఈ డిఎస్పీ గారిది, ఈ సిఐ గారిది, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ది వీళ్ళు వెనకాల ఉన్నారని చెప్పుకుంటున్నారు కదా, ఎక్స్ఎంపీనో వాడు తమ్ముడో లేకపోతే ఇంకోటి ఎవడో, వాళ్ళందరూ కారణమవుతారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఎక్స్ఎంపీ అనేవాడిని వాళ్ళ తమ్ముడిని మీరు కన్సిడరేషన్లో తీసుకుంటారేమో మీ పోస్టింగ్ల కోసమో ఏదన్నా లాబింగ్ల కోసమో. వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు. గత 6 సంవత్సరాల మట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ గ్యాదర్ చేసి చూసుకోండి. వాళ్ళు ఎప్పుడు మాట్లాడేది అదర్ సైడ్ వైసీపీ వాళ్ళతోనే. టీడీపీలో ఉంటారు, వైసీపీ వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు కాల్ రికార్డ్స్ తీసుకోసుకోండి. 2 సార్లు ఆడెవడో జోగి రమేష్ అనే వ్యక్తి పెడల్లో 2 సార్లు గెలిచాడంటే కారణం వీళ్ళే. దానికి కారణం కాగిత వెంకటరావు అనేటువంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి, ఇక్కడ ఉండకూడదు, మా కులంలో మేమే ఉండాలి అనేటువంటి రీజన్తో అతను గెలిపించారు అక్కడ. అర్థమైందా? ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలో పనిచేస్తారు వాళ్ళు. మచిలీపట్నంలో పేరు నానికి సపోర్ట్ చేయమని చెప్తారు. అట్లా ఒక్కొక్కరికి అటువంటి వ్యక్తుల్ని మీరు కనుక పెట్టుకొని చేస్తే ఇదే విషయాన్ని లోకేష్ దగ్గరికి తీసుకెళ్తా, చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తా, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తా, బీజేపీ అధినాయకుడైనటువంటి మోడీకి కూడా పంపిస్తా. మీ అందరి విషయాలు జాగ్రత్త. మీరు కనుక ఇటువంటి బెదిరించేటువంటి కార్యక్రమాలు చేస్తే అమాయకుల్ని నాలాంటి ఒకడు ఉంటాడు, మీరందరూ ఇబ్బంది పడతారు. అవినీతి జోలికి పోవద్దు. అవినీతి కోసం ఎవరైనా ఏదైనా అడిగితే నాకు చెప్పండి. ఏసీబీ డ్రాప్లు వేస్తారా? మీకు దమ్ముంటే నేను మీ వెనకాల సపోర్ట్ ఉంటా. లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తా విషయం. ఆయన
నాకు తెలిసి ఈ విషయాలన్నీ ఆయనకు తెలియకపోవచ్చు, కానీ తెలుసుకోవాలి. తెలుసుకుని అవనగడ్డ ప్రజలకు ప్రశాంతమైన మంచి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత జనసేన ఎమ్మెల్యేగా మందడం బుద్ధప్రసాద్ గారికి కూడా ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అధికారులు చేసేటువంటి అవినీతిని కనుక మనం కనుక పట్టించుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు ఇబ్బంది పడితే ప్రభుత్వాలే మారిపోతాయి. జాగ్రత్త. జై జనసేన. నమస్తే.